నాకు అదృష్టం ఏంటంటే ఈ క్యారెక్టర్ రాయడానికి కానీ, ఇంత దూరం ఈ సినిమాని తీసుకురావడానికి కానీ, మీరు కాకపోయినా మీ అమ్మమ్మలను, మీ అమ్మలను నేను చూసుంటాను చిన్నప్పుడు. ఆ వేములవాడ వచ్చినప్పుడు, లేదంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు, కొమరవెల్లికి వెళ్ళినప్పుడు, ఓదెల్ల మల్లన్న సన్నిధిలో వెళ్ళినప్పుడు, ఇవన్నీ చూశాను కాబట్టి నా మెమొరీలో చిన్నప్పుడు అలా ఉండిపోయినాయి. అదే విషయాల్ని నేను కథ రూపంలో రాసుకొని, మీరందరూ ఎలా చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, ఎలా నడిచేవాళ్ళు, నాకు ఉన్న జ్ఞానంతో నేను తనకు చెప్పాను, తను ప్లే చేశారు. తప్పకుండా రేపు ఈ కల్చర్ గురించి, దీని గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాని ఆశీర్వదించి చాలా పెద్ద సక్సెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో మీ ఆశీర్వచనం కూడా దానికి ఉండాలి మాకు. శివశక్తులు అంటే మీరు మీ ఫ్యామిలీస్ని వదిలేసి, సంసార జీవితాన్ని వదిలేసి, నాకు తెలిసి వేములవాడలో రాజన్నకు మీ జీవితాలు అంకితం అయిపోయినాయి. అంటే అంతే, మొత్తం మీరు అక్కడే అంకితం అయిపోయి ఆయన కోసమే బ్రతకాలి, ఆయన సేవలోనే బ్రతకాలి, ఆయనకున్నటువంటి విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.